హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది కాళహస్తి గాలిగోపురం చూస్తున్నారు కదండీ! చాలా ఫేమస్ అనమాట. కాశీ తర్వాత కాశీ అనమాట. చిన్న కాశీ అనేసి అంటారు మా కాళహస్తిని. మాకైతే చాలా దగ్గర. కాళహస్తి అంటే చాలా ప్రసిద్ధి చెందింది. నేను చెప్పాను కదండీ! కాశీ తర్వాత చిన్న కాశీ అని అంటారు. ఇది చాలా ఫేమస్సు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా చాలామంది యాత్రికులు వచ్చి ఇక్కడ దర్శనం అనేది చేసుకొని పోతా ఉంటాడు. శివుడు చాలా ఫేమస్ అండి ఇక్కడ. చూస్తున్నారు కదండీ! గోమాతకు విందు అనేది ఇవ్వడం వల్ల అనేది చాలా మనకి ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి అనేసి అంటారు. మన కంటికి కనిపించే దేవతల్లో గాను, దేవుళ్ళలో గాను మనకి గోమాత అనేది చాలా ప్రసిద్ధిగాంచింది మనకి. చూడండి ఇక్కడైతే నేను షాపులైతే అంత వీడియో అయితే తీస్తా ఉన్నాను. అందరూ నా సాయన విచిత్రంగా చూస్తా ఉన్నారు. కానీ ఎట్లయినా అవని అనేసి అని చెప్పేసి వీడియో అయితే తీస్తా ఉన్నాననమాట. పైకైతే తీసి చూపించడం లేదు. అప్పటికి అరుస్తా ఉన్నారు. గుడిలోకి వెళ్ళిన తర్వాత టెంపుల్లో వీడియో అయితే తీయొద్దమ్మా అనేసి అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇట్లా పెట్టుకొని వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. నేనైతే ఇక్కడ తేర్లు అయితే చాలా బాగుంటారనమాట. తేర్లు అయితే బాగా లాగుతారు ఇటు సైడు. తేరు లాగేది అనేసి అంటే శివరాత్రి రోజు దేవుడి పెళ్ళి అయిన తర్వాత తేరులు లాగుతారనమాట. చాలా ఫేమస్గా ఉంటుంది. ఇక్కడ ఆ తేర్లకి సంబంధించిన దేవుళ్ళతో నేను చూపిస్తాను చూడండి. 10 తలల రామనాసురుడు ఒకసారి చూడండి ఎలా ఉన్నాడో. చూడు ఎంత బాగున్నాడు చూడండి. నాకైతే ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అనమాట. లోపలికైతే వెళ్దాం అనేసి అనుకున్నాను. బాబున్నాడని చెప్పాను కదా, చాలా రష్గా ఉంది. ఈ రష్గా ఉండేదానివల్ల వెళ్ళలేకపోయానమాట. నేనైతే ఇంకా బయట ప్లేస్ వరకే చూపిస్తా ఉన్నాను. నేను తేర్లు లాగేటప్పుడు మాత్రము ఈ ఈ దేవుళ్ళని అయితే మాత్రము ఖచ్చితంగా తేర్లకైతే మాత్రము తీసుకొని వెళ్తారనమాట. దేవుడు ఊరేగింపు అనేది ఇంకా మొత్తము ఊరంతా ఊరేగిస్తారు. ఈ తేర్లు అనేది మార్నింగు తెల్లవారు నుంచి సాయంత్రం వరకు అయితే ఈ తేర్లు అనేది ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. తేర్లు లాగేటప్పుడు ఒక ప్రత్యేకత అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకి పులుపుర్లు అయితే ఉంటాయి కదండి. ఆ పులుపుర్లు పోయేదానికి అనేసి మిరియాలు ఉప్పు అనేది చల్లుతారనమాట. చల్లితే పులుపుర్లు అనేసి అంటారు. అందువల్ల అని చెప్పేసి తేర్ల మీద అయితే చల్లుతారనమాట. అసలు విషయానికైతే వచ్చేద్దామండి. నేను జ్యువెలరీ కలెక్షన్ ఒకటి చేశానని చెప్పాను కదండి. బొందు చైన్ అయితే తీయించారు అత్త మామ. చూడండి ఒకసారి నా జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించేస్తాను. నేను వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ డ్రెస్ అయితే మాత్రం చూస్తున్నారు కదండి. ఈ డ్రెస్ అయితే నేను సపరేట్గా అయితే పీస్ అయితే తీసుకునేసి వేరే వాళ్ళ దగ్గర అయితే నేనే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను మిషన్ ఎక్కకూడదు కదా అని చెప్పేసి. ఒకసారి చూడండి డ్రెస్ అయితే మాత్రం నేనే ఫస్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే నేను చేసి నాకు సొంతంగా నేనే కుట్టుకున్నాను అనమాట. ఆల్తో అయితే లేదు, నేనే సొంత కొలతలతో కుట్టుకునేసాను. చూడండి ఎలా ఉంది. తర్వాత నేను తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్ చూడండి. ఎందుకంటే ఇప్పుడుండే బడ్జెట్లు అయితే మాత్రం చాలా రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. 75,000 అయితే పడతా ఉంది ఇప్పుడు సవరం బంగారు తీయాలంటే మాత్రం మన సామాన్యులు చాలా కష్టం అనమాట. ఈ కష్టంలో అత్త మామ అయితే నన్ను తీసుకొని వెళ్ళేసి జ్యువెలరీలో నన్ను సెలెక్షన్ చేసుకోమని చెప్పేసి ఇదైతే తీర్చారు. చాలా ఎగ్జైటింగ్గా సంతోషంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని మీతో పంచుకుందామని చెప్పేసి నేనైతే చూపిస్తాను నా బొందు చైన్ అనేది. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఈ బొందు చైన్ తీసుకొని వేసుకోవడం అనమాట. చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంత బాగుందో బొందు చైన్ అనేది. 2.5 తులం అయితే తీసుకున్నాను. చాలా బాగుందనమాట. లైట్ వెయిట్గానే ఉంది. మరి ఎక్కువగా హెవీ బరువు అయితే లేదనమాట. చాలా బాగుంది. హ్యాపీగా ఉంది. నాకైతే సంతోషంగా ఉంది. నాకైతే వాళ్ళే అమ్మ నాన్నలాగా నాకు అన్నీ తీస్తారనమాట. అడిగింది కూడా. కానీ ఇంకా ఎక్కువ రేట్ అయితే పెరిగిపోతా ఉందని చెప్పేసి ప్రస్తుతానికి అని చెప్పేసి ఇప్పుడైతే దీన్ని తీసుకునేసాను. దీనికే కాస్ట్ అనేది ఎక్కువ అయిపోయిందనమాట. ప్లీజ్ అండి, వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.